నియోజకవర్గంలోని ఈదరపల్లి పంచాయతీ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. డ్రైన్ను డంపింగ్ యార్డ్గా మార్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలువలో 3/4 భాగం చెత్తతో నిండిపోయి నీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. వేల ఎకరాలకు సంబంధించిన ముంపు నీరు ఇదే కాలువ ద్వారా బయటకు వెళ్లాల్సి ఉండగా కాలువంతా చెత్తతో నిండిపోయిందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి కుమ్మరి కాలువలో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించి డ్రైన్ను శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం జిల్లాకే హెడ్ క్వార్టర్ అయినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాకే హెడ్ క్వార్టర్ అయినటువంటి అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈదరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆనుకున్నటువంటి చెత్త మొత్తం డంపింగ్ యార్డ్ కింద మార్చేశారు. ఆ చెత్తనంతా తీసుకొచ్చి కింద ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాల నుంచి వస్తున్నటువంటి ఇరిగేషన్ కాలువని పూర్తిగా డంపింగ్ యార్డ్తో మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి ఇక్కడైతే మనం విజువల్లో చూడొచ్చు. దాన్ని పూర్తిగా మనం చూడవలసింది, ఒకప్పుడైతే ఈ ఇరిగేషన్ కాలువ అయితే మినిమం 100 అడుగులు వెడల్పు ఉండి ఈ కాలువ ఈ చెత్త వల్ల సుమారుగా 10 అడుగుల వెడల్పు మాత్రమే ఇక్కడ మనకి విజువల్లో కనిపిస్తుంది. అయితే ఇది గ్రామం నుంచి ఈదరపల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి చెత్త అనుకోవచ్చు. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎన్నో వస్తున్నటువంటి చెత్త కాబట్టి ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ గ్రామంలో పంచాయతీకి పక్కనే ఉన్నటువంటి ఈదరపల్లి గ్రామ పంచాయతీ మొత్తం ఆనుకుని ఇరిగేషన్ కాలువకి ఆనుకుని మొత్తం దాన్ని మూసివేయడం జరిగింది. అలాగే ఇటు పక్కన చూడవచ్చు మనం ఇంచుమించు సుమారుగా ఇది ఏదైతే రోడ్డు ఉందో ఈ కింద నుంచి వెళ్ళవలసినట్టు గ్రామ పంచాయతీకి వెళ్ళవలసిన రోడ్డు ఉందో ఆ రోడ్డుని ఎత్తు వరకు ఇక్కడ మనకి విజువల్లో చూడవచ్చు. ఈ పవర్ లైన్ వెళ్ళిందో అంత ఎత్తు వరకు కూడా ఈ డంపింగ్ యార్డ్ని అంత ఇష్టానుసారంగా అంత ఎత్తులో కూడా వేసుకొచ్చి ట్రాక్టర్లతో కానీ ఇటు మున్సిపాలిటీ చెత్త కానీ ఇటు గ్రామ పంచాయతీ చెత్త కానీ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం పూర్తిగా ఇక్కడ వేసేసినట్టు మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ దగ్గరలోనే కిందకి వెళ్ళవలసినటువంటి కొన్ని వేల ఎకరాలకి కూడా ఈ ఇరిగేషన్ కాలువ వాటర్ మాత్రమే కిందికి వెళ్ళాలి, డ్రైనేజ్ వాటర్ వెళ్ళాలి. అయినా కూడా ఇరిగేషన్ అధికారులు పూర్తిగా ఇక్కడ నిర్లక్ష్యం మనకి పూర్తిగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టరు అలాగే నిమ్మల రామానాయుడు గారు కూడా ఈ జిల్లాకి విజిట్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఇరిగేషన్ ఎవరైతే ఆక్రమిస్తున్నారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇరిగేషన్కి సంబంధించిన కొంత అధికారులను కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అది దాన్ని నిమిత్తం చూసుకునే ఇక్కడ అమలాపురం హెడ్ క్వార్టర్కి అమలాపురం ఏదైతే ఉందో కలెక్టరేట్కి ఆనుకుని సుమారుగా కిలోమీటర్ దూరంలోనే సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే ఇరిగేషన్ కాలువ ఉన్నటువంటి 100 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ కాలువ ఈ 100 అడుగుల వెడల్పుని ఇప్పుడు మనం చూస్తే సుమారు 20 అడుగులకు వచ్చింది. అంటే 80 అడుగుల వెడల్పుని కేవలం చెత్తతో నింపేశారు. ఈ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీ వారు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు గ్రామ పంచాయతీ వాళ్ళు. అంటే ఈ జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చెత్త కానీ వేసి ఉంటే వాళ్ళకి 5,000 రూపాయలు జరిమానా విధిస్తానని గ్రామ పంచాయతీ అధికారులు ఇక్కడ ఒక నోటీస్ కూడా పెట్టారు. అయితే వారి ఇరిగేషన్ సుమారుగా ఆక్రమించేయటం మరి హాస్యాపదంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఇంత చెత్తన డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి ఇరిగేషన్ పూర్తిగా ఇక్కడ ఆక్రమించిన సందర్భం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో వర్షాకాలం కూడా ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వరద కానీ ఎక్కువైతే కనుక కింద కొన్ని వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో ఆ 100 ఎకరాలు కానీ ముంపుకు గురవుతే ఆ వాటర్ అంతా కూడా నీరంతా కూడా ఈ ఇరిగేషన్ కింద నుంచే ఈ కాలువ నుంచే కిందకి వెళ్ళాలి. అయితే ఇది వెళ్లకుండా కూడా ఇక్కడ మనకి మొత్తం మూసివేసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వరదని దృష్టిలో పెట్టుకుని ఆ వాటర్ని ఇక్కడ పూర్తిగా మూసివేయడంతో మరి కిందకి వెళ్ళవలసిన వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ అయిపోతుంది. అదేవిధంగా కాకుండా ఇక్కడ పంచాయతీ అధికారులు ఈదరపల్లి గ్రామ పంచాయతీ అధికారులు పూర్తి నిర్లక్ష్యం ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ని జేసీబీతో ఇక్కడ మొత్తం రోజుకి కూడా దీన్ని అంతా కాలం మూసేసే ప్రయత్నం చేస్తూ దీన్ని మొత్తం టోటల్గా ఈ చెత్తతో టోటల్గా ఇక్కడ నింపివేశారు. ఇక్కడ సుమారు పక్కనే ఉన్నటువంటి ఒక అనాథాశ్రమాలు కూడా పక్కనే ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తున్నాయి. ఇటు నుంచి వెళ్ళే వ్యర్థాలు ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఇక్కడ అంటించేయడంతో ఈ వ్యర్థాల పొగంతా కింద గ్రామస్తులకు చేరుకుంటుంది. వాళ్ళు కూడా అనారోగ్యం పాలవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్లో కూడా గ్రీవెన్స్లో కూడా పలుమార్లు దీని మీద పీజీఆర్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కనీసం చర్యలు తీసుకోలేదంటూ పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటుకుండా రహదారి వెళ్ళి రావాలన్నా కూడా ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. ముక్కుకి పట్టుకుని అనారోగ్యంపై స్మెల్ వచ్చే అనారోగ్యం పాలవుతుంది. కనీసం ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం వారు స్పందించి ఈ చెత్త డంపింగ్ యార్డ్ని పూర్తిగా ఇక్కడి నుంచి
తీసి ఏదైనా ఖాళీ ప్లేస్లో వాళ్ళు డంపింగ్ యార్డ్ చేసుకోవాలనుకుంటూ కూడా వాళ్ళ గ్రామ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈదరపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు పూర్తిగా ఇక్కడ చెత్తని డంపింగ్ చేస్తారు. దీని మీద ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వారు దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని దీన్ని వేరే దానికి తరలించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అమలాపురం నుంచి గ్రామ పంచాయతీ అమలాపురం హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అమలాపురం కేంద్రమైనటువంటి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఇరిగేషన్ పూర్తిగా ఆక్రమించారని మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇది అమలాపురంలో చెత్త. ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేటు అంబేద్కర్ కోనసీమ